ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మొదటి మ్యాచ్ మినహాయించి మిగతా అన్ని మ్యాచ్ల్లో భారత్ జట్టు విజయభేరి మోగించింది. చివరిదైన ధర్మశాల టెస్టులో కూడా గెలుపును సంపూర్ణం చేసుకునే పనిలో ఉంది భారత్ జట్టు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ జూనియర్లతో కూడిన రోహిత్ సేన ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. యువ ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టు ఇదే ఊపు కొనసాగిస్తే చివరి మ్యాచ్లో కూడా వారికి కష్టాలు తప్పవు. అయితే 5వ టెస్టుకు ముందు భారత్ జట్టులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ భారత్ జట్టులో ఒక కీలక లోపాన్ని బయటపెట్టాడు. అలిస్టర్ కుక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు ఈ సిరీస్ మొత్తంగా మా జట్టు కంటే చాలా మెరుగ్గా ఆడిందే. వారి జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ మా వాళ్ళు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటికీ భారత్ జట్టులో లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటే వారు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు. మరీ ముఖ్యంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 5వ స్థానంలో ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఒక్కటి ఆడింది లేదు. ఆ సమయంలో ఒత్తిడికి లోనై దూకుడుగా ఆడాలో నెమ్మదిగా ఆడాలో తెలియక కన్ఫ్యూజన్లో విఫలమవుతూ ఉన్నాడు. కానీ యువ ఆటగాడు జురెల్ మాత్రం ఆ స్థానంలో వచ్చి షాట్ల ఎంపికలో చక్కటి పరిణతి కనబరిచాడు. కాబట్టి జడేజాను 5వ స్థానంలో కాకుండా అతడికి బాగా అచ్చొచ్చిన 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్కు దింపితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత మెరుగవుతుందని అనిపిస్తోంది. జురెల్ను 5వ స్థానంలో ఆడిస్తే టీమిండియా మరింత పటిష్టంగా మారుతుంది అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.